వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. 10th ఫెయిల్ అయ్యాడు, కన్నింగ్ ఐడియాలో మటుకు ఆరితేరాడు. అప్పటికే 2 పెళ్లిళ్ళు చేసుకున్న ఆ కంత్రి 3వ పెళ్లికి సైతం రెడీ అయిపోయాడు. ఒక యువతికి వల వేశాడు, మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించాడు. పెళ్లి మంటపంలో మటుకు మోసం బట్టబయలైందే. కేటుగాడికి 4 తగిలించి పోలీసులకు అప్పగించారు. పేరు మహమ్మద్ అహ్మద్ అలీ. ఉండేది హైదరాబాద్ హుమయూన్ నగర్ లో. ఈజీ మనీ కోసం పెళ్లిళ్ల రూట్ వెతుక్కున్నాడు. లక్షలు దండుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అందం ఐశ్వర్యానికి తోడు లక్షలు సంపాదించే ఉద్యోగాలు చేసే అమ్మాయిల వెంటపడేవాడు. ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పేవాడు. కోటీశ్వరుల్లా బిల్డప్ ఇచ్చేవాడు. ఇలా చేసే పాత బస్తీ రెయిన్ బజార్కు చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. బంజారా హిల్స్ లో బంగ్లా, హైటెక్ సిటీలో 3 షాపులు, ఓ హాస్టల్, గుడ్మాల్ కపూర్ లో మరో 3 ఫ్లవర్ షాపులు ఉన్నాయని నమ్మించాడు. ఆల్ ఇండియా ఉలేమాలు మౌలాలీల అసోసియేషన్ కు అధ్యక్షుడంటూ కల్లబొల్లి మాటలు చెప్పాడు. గూగుల్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్న ఆమె ఈ కేటుగాడి మాటలు నమ్మేసింది. అమ్మాయి తండ్రి సౌదీలో ఉద్యోగం కావడంతో హైదరాబాద్ లో ఉన్న తల్లి అహ్మద్ అలీపై పూర్తి విచారణ చేయలేకపోయింది. వీళ్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించింది. రెయిన్ బజార్లోని పెళ్లి మండపంలో అహ్మద్ అలీని చూసిన అమ్మాయి తరపు బంధువులకు అనుమానం వచ్చింది. అతనికి ఇంతకు ముందే పెళ్లయిందన్న విషయం గుర్తొచ్చింది. గట్టిగా నిలదీస్తే ఇంతకు ముందు 2 పెళ్లిళ్లు జరిగాయని, పిల్లలు కూడా ఉన్నారని అర్థమైంది. నిత్య పెళ్లి కొడుకును చితకబాది పోలీసులకు అప్పగించారు. ఎందుకంత ఒక హైలీ క్వాలిఫైడ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్లో చదువుకుని ఆర్గనైజేషన్లో సీనియర్ మేనేజర్ పనిచేస్తూ కూడా ఒక 10th క్లాస్ ఫెయిల్యూర్ అయినా ఇతని వల్ల ఎలా పడింది, ఏ విధంగా వంచాడు, దేనికోసం వంచాడు అనే విషయాలు రేపు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. ఇప్పటికైతే 417, 420 ఎక్స్టార్షన్ కింద కేసు పెట్టాం. కట్నం పేరుతో ఈ దుర్మార్గుడు ఇప్పటికే 37 లక్షలు వసూలు చేశాడు. ఇంకా ఎంతమందిని మోసం చేశాడు. ఈ పెళ్లి జరిగి ఉంటే వధువు బంగారు భవిష్యత్తు సర్వనాశనం అయ్యేది. ఇలాంటి నయవంచకులు అడుగడుగునా ఉంటారు. పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు అన్ని విషయాలు మొహమాటం లేకుండా తెలుసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.